గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. కౌన్సిల్ సమావేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు కౌన్సిల్ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మడకశిర నగర పంచాయతీ ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దుతానని కౌన్సిల్ సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలియజేశారు. అనంతరం మడకశిర పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య మరియు డ్రైనేజీ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తీర్మానం చేశారు. తదనంతరం మడకశిర పట్టణం సుందరీకరణలో భాగంగా మడకశిర పట్టణం చివరన ఆర్చులు ఏర్పాటు చేయాలని మరియు పూల మొక్కలు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలియజేశారు. ఈ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ రంగస్వామి మరియు కౌన్సిలర్లు రాజా, ఉమాశంకర్, సీనప్ప, ప్రభావతి, గంగమ్మ, వెంకటలక్ష్మమ్మ, సావిత్రమ్మ, మేఘన, రమేష్, సుధాకర్, నాయక్, కౌన్సిల్ సిబ్బంది పాల్గొన్నారు. వాలింగ్ మిషన్ మున్సిపాలిటీకి ఉంది. 5 సంవత్సరాలు పూజ చేస్తూ ఉంటారు అధికారులు. లేకపోతే ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? మనం తెచ్చింది ప్రజలకు ఉపయోగపడే దానికోసం కదా. ఇప్పుడు రోజు జరుగుతుంది అదే పెద్దనా చేస్తాను కదా. ఓకే, అన్నిటి మీద కమిషనర్ గారు, అధికారులు, పోలీస్ అధికారులు పోయి అవన్నీ కొట్టేయడం జరిగింది. అక్రమ లేఅవుట్లు వేసిన వాళ్ళందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారికో లేదా కమిషనర్ గారికో డబ్బుల కోసం అవి మేము ధ్వంసం చేయలేదు. మీరు ఎవరైతే లేఅవుట్లు వేయాలనుకున్నారో వేసినారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసుకోండి అని చెప్పి సందర్భంగా అక్రమ లేఅవుట్లు వేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా చుట్టూనో మున్సిపల్ ఆఫీస్ చుట్టూనో కమిషనర్ గారి చుట్టూనో తిరిగితే ఉపయోగం లేదు. ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసుకోండి. మున్సిపాలిటీకి వదలాల్సిన స్థలం వదలండి, ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు చెల్లించండి, మీ లేఅవుట్లు వేసుకోండి. కొనేటువంటి లబ్ధిదారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, కొనేవాళ్ళు అప్రూవల్ లేఅవుట్ కొంటేనే మీకు కూడా ఉపయోగాలు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా కొన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేఅవుట్లు వేసిన వాళ్ళకు కూడా మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, ప్రభుత్వ నిబంధనల్ని సక్రమంగా అమలు చేసుకోండి. మడకశిర నియోజకవర్గ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లని సహించము. మీ వాళ్ళే కదా అది కూడా చేస్తాను. అది ఎస్సీ బీసీ అనేది వద్దు, నాకు ప్రజలందరూ కావాలా. నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దండి. నీకు ఏం కావాలో నేను వాళ్ళతో చేయిస్తా. అంతేగాని కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా? 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు రోజంతా కూర్చొని అమ్ముకుంటే 100 రూపాయలు రాదు. మీరే 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తెచ్చుకోవాలా, వాళ్ళు ఇంటిని ఏం పోషించుకోవాలా? కమిషనర్ గారు, ఇది ఇంకా మారలేదు. నార్మల్ రేట్ మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా మీరు చెక్ చేయాలా. మార్కెట్ ముఖ్యంగా చిన్న పెట్టుకుంటారు చూడు, వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈయనకి వీళ్ళు టెండర్ వేసినారు, వీళ్ళు నష్టపోకూడదు. భారీ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు. బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం, అది కూడా ఎక్కువగా. కానీ చిన్న వ్యాపారస్తుల దగ్గర నేను పెద్ద నీకు సపోర్ట్ చేశాను కదా. బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉన్నాయో తీసుకో, 250, 300. కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించాలని చెప్తాను. ఇది చాలాసార్లు చెప్పినా ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు. కమిషనర్ గారు, నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి.